జై. రంగా పాండురంగా. 7 ఏళ్ల పసిప్రాయంలోని సత్యం పండరీ భజన బృందాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. కృపాతి పాండురంగ మురళీధరా, కృపాతి పాండురంగ మురళీధరా. పిల్లల్ని పిలిచారు, పండర భజన చేయండి. కరతాళములను చేపట్టి గట్టిలంబిగ జుట్టి కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి. ఆ ప్రాంతంలో కలరా అంటువ్యాధి విజృంభించినప్పుడు పండరీ భజన బృందం ఆడిపాడిన ప్రాంతాలన్నీ ఆ వ్యాధి సోకకుండా సురక్షితంగా ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరువాత 1940 అక్టోబర్ 20వ తేదీ నాడు సత్యం ఉరవకొండలోని ఒక తోటలో ఒక రాయిపై కూర్చొని అవతార ప్రకటన చేశాడు. ఒక భజన ద్వారా మానవాళికి తన తొలి సందేశాన్ని అందించాడు. మానస భజరే గురు చరణం, దుష్టర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ, సాయినాథ సద్గురు జయ జయ. ఒక ప్రసంగం లేదా ఒక పద్యం ద్వారా కాక ఒక భజనతో స్వామి తమ తొలి సందేశాన్ని ఇవ్వటం గమనార్హం. శివాయ నమో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమో. पग घुंघरू बांध मीरा नाची रे, पग घुंघरू. భక్తి మార్గాన్ని అనుసరించే ముముక్షువులు పరమాత్మ నామరూపాల పట్ల నిర్మలమైన ప్రేమలో మునిగి తేరటం అనాది నుంచి ఉన్నదే. కలియుగంలో భగవన్నామ స్మరణ ఎంత ఫలప్రదమో భగవాన్ పదే పదే చెప్తూ వచ్చారు. భగవంతుడు గానప్రియుడని, అంటే సంగీత ప్రేమికుడని నామజపం కన్నా భగవంతుడి నామాన్ని వైభవాన్ని కీర్తించడం మరింత శ్రేష్టమని స్వామి చెప్తారు. ఆ కీర్తన సంకీర్తన అంటే సామూహిక గానం అయినప్పుడు కలిగే ప్రయోజనాలు అపారం. భగవత్ సంకీర్తనకు సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ ఆద్యుడని, భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసినవాడు చైతన్య మహాప్రభు అని చెప్తూ స్వామి తామే ప్రధాన గాయకుడిగా ఉంటూ 1940ల నుంచి భజనలు పాడే సంప్రదాయాన్ని ప్రారంభించారు. క్రమంగా సంగీత జ్ఞానం ఉన్న భక్తులు భజనలు పాడడం ప్రారంభించగానే కోకొల్లలుగా భజనలు కూర్చడం జరిగింది. మొదట్లో భక్తులు త్యాగరాజ కృతులు, పురందరదాసు కీర్తనలు పాడేవారు. స్వామితో తమ అనుభవాలను వ్యక్తీకరించే కొత్త పాటలు కూర్చేవారు. అటువంటి పాటలెన్నో స్వామే స్వయంగా కూర్చారు. సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు. క్రమంగా ఆ పాటలు సంస్కృతం, హిందీ, తెలుగు భాషలలో సరళమైన నామావళులుగా రూపొందాయి. 1950లో స్వామి ప్రపంచానికి కానుకగా ప్రశాంతి నిలయాన్ని ప్రసాదించారు. అటుపై భజనలు, దర్శనాలు కూడా ఆశ్రమ జీవనంలో ఒక భాగమయ్యాయి. భజనలు నిర్దిష్ట సమయానికి ప్రారంభమయ్యేవి. కానీ పాదపీఠాన్ని పక్కకి జరిపే మనోహరమైన సూచనతో వెళ్లడానికి స్వామి సింహాసనం పైనుండి లేచాకనే అవి ముగిసేవి.
ఆ సూచన గ్రహించడానికి గాయకులు స్వామి పాదాల మీదే దృష్టి కేంద్రీకరించేవారు. బహుశా భక్తుల ధ్యానం గురుచరణాలపై స్థిరపరిచేందుకు అదొక అద్భుతమైన మార్గం కావచ్చు. స్వామి భజనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నా భజన చేస్తే సరిపోతుందా? ప్రాణాయామం, క్రియాయోగం వంటి వివిధ రకాల యోగ సాధనలు చేయాల్సిన అవసరం లేదా అని అనుకునేవారు ఉంటారు. ఏమిట్రా సాయిబాబు దగ్గర పోతే భజనకి మించినటువంటిది లోకంలో మరొకటి లేదు. భజన ఎంత ఆనందం ఉంటుండాది. సమష్టి అందరి కంఠమును ఒక్కతూరి చేరి ఒక్కతూరి భగవంతాన్ని పిలిచడం ఎంత సమష్టి స్వరూపం. ఈ వైబ్రేషన్ తరంగంలంతా కూడా ఏకం చేసి హృదయం యొక్క దీన్ని వైబ్రేషన్ గా మారుస్తుంది. నీవు ఒకడే కూర్చొని పూజ రూమ్ లో వాడుకుంటే నీ వైబ్రేషన్ నీకే రియాక్షన్ గా వస్తుంది. కానీ ఇది రియాక్షన్ కాదు, ఈ రియాక్షన్ కాదు, వైబ్రేషన్ గా మారిపోతుంది. దివ్యమైన శక్తిగా మారిపోతుంది. గాలిలో ప్రవేశించి గాలిలో ఉన్నటువంటి దోషాలను కూడా నిర్మూలన చేస్తుంది. కనుక నీవు ఏ చెడ్డ భావములో ఏ చెడ్డ తలంపులతోనో గాలంతా కూడా పొల్యూషన్ అయిపోయి ఈ భగవద్భావం అనేటువంటి ఆ గాలిలో చేస్తే దాన్ని అంతా కూడా యాంటీబయాటిక్స్ మాది చంపివేసేస్తుంది. మంచి పవిత్రమైన గాలిని సృష్టిస్తుంది. కనుక భజన అనేటువంటిది చాలా పవిత్రమైనది. దానివల్లనే ఒక కలియుగం లోపల నామస్మరణ కంటే మించింది లేదన్నారు. హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యవ 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 గతిరన్నిదానం. ఎలాంటి ప్రాణం పోయేటువంటి వాడు కూడా నువ్వు రామాను స్మరించవచ్చు. ఎలాంటి వారికైనా బీతలు కానీ రిచ్చివారు కానీ ఇక్కడ భేదమే లేదు. విద్యాధికారి కానీ విద్యాధికారి కానీ విద్యాహీనుడు కానీ ఎవరికైనా కూడా నామం స్మరించలేదు. కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. స్వామి పర్యటనలో ఉన్నప్పుడు ఆశ్రమవాసులు ఒకచోట చేరి రోజుకు 2 మార్లు ఈ నియమాన్ని పాటిస్తారు. భగవాన్ ప్రత్యక్షంగా లేకపోయినా భజనలు ఆయనను చేరతాయని మధుర గంభీరమైన ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. 1950వ దశకం చివర్లో స్వామి ఒకనాడు ఒక భక్తుని కారులో బెంగుళూరుకు వెళ్తున్నారు. ఆ భక్త దంపతుల చిన్నారి పాప స్వామి ఒడిలో కూర్చుని ఉండగా ఆమెకు అసాధారణమైన ఒక వింత అనుభవం కలిగింది. సరిగ్గా ఆ రోజు సాయంత్రం ప్రశాంతి నిలయంలో భజన ప్రారంభమైన సమయంలో అక్కడ ఓంకారం చెప్పడం, మొత్తం భజన కార్యక్రమం, అది మంగళహారతితో పూర్తవడం అన్నీ ఆమెకు రేడియోలో లాగా స్వామి హృదయం నుంచి వినిపించాయి. తరువాత స్వామి భక్తితో సమర్పించిన భజనలు తప్పక నన్ను చేరతాయి అని చెప్పారు. సంకీర్తన పారవస్యంలో ఓలరాడి ప్రశాంతి నిలయంలో స్వామి దర్శనాలతో తరించిన పాతతరం భక్తులు చివరకు ఎంతో అయిష్టంగా కన్నీళ్లతో ఇళ్లకు తిరిగి వెళ్లేవారు. ఆ ఆనందాన్ని తిరిగి అనుభవించాలనే కోరికతో వారు తమ ఇళ్లలో భజనలు చేయడం ప్రారంభించారు. ఆ భజనలు చుట్టుపక్కల వారిని ఆకర్షించసాగాయి. అవి వారికి శాంతిని చేకూర్చేవనే విషయంలో సందేహం లేదు. భారతదేశంలో నలుమూలలా ఎన్నో చోట్ల వేల సంఖ్యలో భజన మండలులు పుట్టుకురావడానికి అవి బీజం వేశాయి. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, నా సంకీర్తన జరిగే చోటే నా నివాస స్థానమని నారద మహర్షికి తాను ఇచ్చిన దివ్యవచనం స్వామి నిలబెట్టుకున్నారు. పూలమాలలు రెండుగా తెగిపోవడం, మల్లెపూల సుగంధం వ్యాపించడం, విభూతి అమృతం వర్షించడం వంటి ఎన్నో విధాలుగా భజనలు జరిగే చోట తామున్నానని స్వామి నిరూపించారు. అటువంటి భజన కార్యక్రమాల ద్వారా వేలాది మంది భక్తులు స్వామి పట్ల ఆకర్షితులయ్యారు. పర్యటనలో ఉన్నప్పుడు స్వామికి భజనలతోనే స్వాగతం పలుకుతుంటారు. 1968లో ఆఫ్రికా ఖండంలో అడుగుపెట్టినప్పుడు విమానాశ్రయంలో భక్తులాయనను భజనలు పాడుతూ స్వాగతించారు. ఆయన సందర్శించిన సుదూర గ్రామాలు, పట్టణాలు భజనలతో ప్రతిధ్వనించాయి. కాలక్రమేణా స్వామి భక్తులు సాయి భజనలను ప్రపంచం నలుమూలలకు తీసుకుని పోయి వాటిని విశ్వజనీనం చేశారు. సాయి బాబా 1968 మే నెలలో జరిగిన శ్రీ సత్యసాయి సంస్థ ప్రథమ ప్రపంచ సదస్సులో భజనలు తప్పనిసరిగా నిర్వహించాలని సంస్థ మౌలిక కార్యక్రమాలలో ఒకటిగా భగవాన్ ప్రకటించారు. గురు ఆదివారాల్లో సాయంత్రం వేళ భజనలు నిర్వహించడం ఉత్తమం, కానీ అలానే చేయాలనేమీ లేదు.
వారంలో ఏ రోజైనా పర్వాలేదు. భజనలోని ఆనందాన్ని జుర్రుకుని అందరితో పంచుకోవాలనే ఆతృత, సంసిద్ధత హృదయంలో ఉండాలి. వాస్తవానికి భజన శ్వాస వలె అత్యవసరమైన ఒక నిరంతర సాధన. స్థానికులకు అనుకూలమైన రీతిలో ఆ ప్రాంతానికి సదుపాయంగా ఉండే విధంగా సామూహిక భజనలు ఏర్పాటు చేయాలి. ప్రశాంతి నిలయంలో పాడే భజనలే ఉండాలని కొందరు వాదిస్తారు. కాని దైవం సర్వాంతర్యామి. ఆయన అందరి హృదయవాసి. అన్ని నామాలు ఆయనవే. కనుక మీరు ఆయన్ను మీకు సంతోషం కలిగించే ఏ పేరుతోనైనా పిలవవచ్చు. సత్యసాయి సంస్థ సభ్యులకు ఇతర దేవుళ్ల నామాలు, రూపాల పట్ల అభ్యంతరం ఉండకూడదు. ఇతర నామాలు, రూపాల ఘనతను గుర్తించలేని మూఢత్వం ఉండకూడదు. వారు ప్రకటితమైన వివిధ రూపాలను ఆరాధించే వారితో కలిసి అన్ని రూపాలు, నామాలు నావేనని తెలిసేలా చేయాలి. తమ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అందరికీ ఆనందం కలిగేలా మసులుకోవాలి. సామాన్యంగా భజన కాలపరిమితి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. తొలి రోజుల్లో భజన 2 గంటలకు పైగా సాగేది. బెంగుళూరు నుంచి స్వామి వద్దకు వచ్చే తొలితరం భక్తులు కొందరు భజనలు నేర్చుకుని పాడుతూ 1940 దశకంలో 24 గంటల అఖండ భజన చెయ్యాలని తలపోశారు. స్వామి అందుకు అనుమతించడమే కాదు, దశాబ్దాల పాటు బెంగుళూరులో జరిగే ఆ కార్యక్రమానికి భౌతికంగా హాజరయ్యారు. తదనంతరం స్వామి ప్రశాంతి నిలయంలో 12 గంటల శివరాత్రి భజన, 24 గంటల అఖండ భజన ప్రారంభించారు. ఈ అఖండ భజన ఏకకాలంలో విశ్వవ్యాప్తంగా జరిగేది. ఒకానొక అఖండ భజన సందర్భంగా అద్వితీయమైన ఒక అనుగ్రహం ప్రకటితమైంది. 1968 సంవత్సరం బెంగుళూరులో డాక్టర్ పద్మనాభన్ గారిని కలవడానికి ఒక తల్లి కొడుకుతో వారింటికి వెళ్ళింది. ఆ పిల్లవాడి ముఖం మీద, వంటిపైన తెల్లని మచ్చలున్నాయి. స్వామి మీకు అతిథిగా వస్తారని విన్నాను. నా కొడుక్కి భయంకరమైన ఈ చర్మవ్యాధి ఉంది. వాడికి నయం చేయమని మా తరపున స్వామికి చెప్పండి అని ఆమె డాక్టర్ పద్మనాభన్ గారిని వేడుకుంది. డాక్టర్ పద్మనాభన్ గారికి పిల్లవాడిని చూసి జాలేసింది. ఆ తల్లితో ఆయన, రేపు మీరు మీ కొడుకును తీసుకుని అఖండ భజనకు రండి. మీ పిల్లవాడు కూడా పాడవచ్చు. మీరు మీ ప్రార్థనను నేరుగా స్వామికి విన్నవించుకోవచ్చు అని చెప్పారు. ఆ ప్రకారంగానే ఆ తల్లి కొడుకు 24 గంటల అఖండ భజనలో పాల్గొన్నారు. స్వామి ఆ భజనలు వింటూ చాలా గంటలు అక్కడే కూర్చున్నారు. ఆ సాయంత్రం భగవాన్ డాక్టర్ గారి ఇంటికి తిరిగి వెళ్ళిపోగానే ఆయన ఇక రాకపోవచ్చని ఆ కుటుంబానికి అర్థమైంది. రాత్రి 10 అయింది. మేఘాలు కమ్ముకొని కుంభవృష్టి మొదలైంది. స్వామి హఠాత్తుగా లేచి తాను తక్షణమే భజన జరుగుతున్న చోటికి వెళ్లాలన్నారు. వాతావరణం బాగోలేదని డాక్టర్ కుటుంబం అభ్యంతర పెట్టినా వినకుండా కారు తీయమన్నారు. భగవాన్ భజన హాలులో ప్రవేశించేసరికి ఆ పిల్లవాడు దర్శది కావో మేరే సాయి నందలాల అనే భజన పాడుతున్నాడు. దానికి అర్థం, కృష్ణ నాకు నీ దర్శనం ప్రసాదించు అని. స్వామి తిన్నగా వెళ్లి ఆ అబ్బాయి ముందు నిలబడ్డారు. స్వామి తన ముందున్నారనే స్పృహే లేకుండా అతను మృదుమధురంగా తన హృదయావేదన వ్యక్తం చేస్తున్నాడు. భజన ముగించి కళ్ళు తెరవగానే ఎదుట స్వామి నిలబడి ఉండడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. స్వామి ఎంతో కరుణతో ముందుకు వంగి అతని నుదుటిని మృదువుగా తాకారు. తక్షణమే అందంగా నిగనిగలాడే చర్మంతో మళ్లీ పుట్టాడా అన్నట్టు అతని శరీరం మీద ఉన్న తెల్లని మచ్చలు మొత్తం అదృశ్యమయ్యాయి. భగవాన్ తన మీద కురిపించిన అనుగ్రహం ఎంత గొప్పదో అతను గ్రహించే లోపలే అక్కడున్న కొద్దిమంది భక్తులను ఆ లీలతో నిశ్చేష్టులను చేస్తూ స్వామి అక్కడ నుంచి నిష్క్రమించారు. ఆ కుర్రవాడు ఆ రోజు ఉదయం కూడా స్వామి సమక్షంలో పాడాడు. మరైతే స్వామి అతని కోసం ప్రత్యేకంగా అంత రాత్రివేళ ఎందుకు వెళ్లారు? దానికి కారణం స్వామి ఇలా వివరించారు. పొద్దున్న పాడినప్పుడు అతను స్వామి తనకు నయం చేస్తారని ఆశిస్తూ పాడాడు. కాని
ఏమీ జరగకపోయేసరికి ఆశ నిరాశగా మారి సందేహం మొలకెత్తింది. ఆ రాత్రి మాత్రం అతను సంపూర్ణ శరణాగతి చేసి స్వామి సంకల్పానికి తల ఒగ్గి ఏమీ ఆశించకుండా పాడాడు. నిజానికి అతని ప్రార్థనలోని ఆర్తి ఏ స్థాయికి చేరిందంటే, స్వామి ఇక తట్టుకోలేక బయట కుంభవృష్టి కురుస్తున్నా సరే తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. భక్తుల ఆరోగ్యం కుదుటపడటం, వ్యాధులు నయం కావడం, రక్షించబడటం, సందేహాలు పటాపంచలు కావడం, సందిగ్ధత తొలగిపోవడం, ఆత్మ జాగృతి, బంధాలు తెగిపోవటం, దైవత్వ అనుభూతి వంటి అద్భుతాలు కోకొల్లలుగా జరగటం అన్నీ తాదాత్మ్యంతో భజనలు పాడే సాధన వల్లనే. శ్రీకృష్ణదాస్ యరాడికి 20 ఏళ్ల వయసులో తన జీవితాన్ని సమగ్రంగా మార్చిన క్షణం ఎదురైంది. 1960 దశకం ఆరంభంలో భగవాన్ వద్దకు వచ్చినప్పుడు ఆయనకు స్వామి పట్ల గౌరవం మాత్రమే ఉండేది. చిన్ననాటి నుండి కృష్ణుడిపై భజనలు పాడుతూ పెరిగిన యరాడి హృదయంలో మరెవరికీ చోటులేదు. ఒకరోజు ఉదయం ఆయన ప్రశాంతి మందిరంలో కూర్చుని భజన చేస్తూ ఆనందిస్తున్నారు. అంతలో భగవాన్ మేనిఛాయ మారిపోసాగింది. నారింజవర్ణం నీలంగా మారింది. బుట్టతల మాయమైంది. సుందరమైన నెమలిపించం ప్రత్యక్షమైంది. ఆయన హృదయం ఆనందంతో ఇడిగో నా కృష్ణుడు, ఇతడే నా కృష్ణుడు అంటూ చిందులు వేసింది. నాటి నుంచి ప్రశాంతి ఆశ్రమమే ఆయన ఆవాసమైంది. జీవితమంతా సాయి భజనలు పాడటానికే అంకితం చేశారు. ఎన్నో ఏళ్లు భజనలు పాడిన శ్రీ మోహన్ రావు ఒకనాడు స్వామితో ఇంటర్వ్యూ గదిలో ఉన్నప్పుడు, స్వామి, మేము ప్రతిరోజూ మా ఇంట్లో భజన చేస్తాం, ఎంతో మంది అందులో పాల్గొంటారు అని చెప్పారు. నాకు తెలుసు బంగారు, నేనా భజనలు వింటాను అని స్వామి బదులిచ్చారు. మోహన్ రావు చనువుగా, కానీ స్వామి, మీరు నిదర్శనం చూపకపోతే నేనడా నమ్మగలను అని ప్రశ్నించారు. ఓ, నీకు నిదర్శనం కావాలా, ఇస్తాను అంటూ స్వామి అంతకు 1 నెల ముందు జరిగిన సంఘటనను వివరించారు. అప్పుడు బాగా వర్షం పడుతోంది. స్వామి పటానికి వేసే దండను తెచ్చే పూల వ్యాపారి రాలేకపోయాడు. నీకు గుర్తుందా? ఆ కుండపోత వానలో ఒక వ్యక్తి సైకిలుపై వచ్చి పూలదండ ఇచ్చాడు. నువ్వు అతనికి డబ్బులిచ్చేలోగా వెళ్ళిపోయాడు. అతను ఎవరనుకుంటున్నావు అని స్వామి అడిగారు. స్వామి మనకు భజన బాట చూపుతారు. దానిపై సాగేందుకు తోడ్పడతారు. చివరకు మన ప్రార్థనలు స్వీకరించి మనను ఆశీర్వదిస్తారు కూడా. సాయి భజనల గురించి మాట్లాడుకునేటప్పుడు పవిత్రమైన ప్రాతఃసమయంలో పురవీధుల్లో భజనలు పాడుతూ సమర్పించేది, స్వామికి ఎంతో ఇష్టమైనది అయిన నగర్ సంకీర్తనను ఎలా మర్చిపోతాం? నగర్ సంకీర్తనకు తొలి రూపం స్వామివారి పండరీ భజనలే. కానీ ఇప్పుడు ప్రశాంత నిలయంలో అనుసరిస్తున్న పద్ధతి మాత్రం చాలా ఆసక్తికరంగా ఆరంభమైంది. 1960లలో స్వామి నెలకొల్పిన వేద పాఠశాల విద్యార్థులు స్నాన జపాదుల కోసం రోజు తెల్లవారక ముందే చిత్రావతి నదికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వేదం పఠిస్తూ భజనలు చేస్తూ ఆశ్రమంలోని తమ వసతి గృహానికి చేరుకునేవారు. అది గమనించిన స్వామి, మీరు తిరిగి వచ్చేటప్పుడు మందిరానికి ప్రదక్షిణ చేయవచ్చు కదా అన్నారు. ఆ విధంగా వేద పఠనం, నగర్ సంకీర్తన ప్రశాంతిలో నిత్యకృత్యమయ్యాయి. తొలినాళ్లలో స్వామి భక్తులకు ప్రత్యేక నగర్ సంకీర్తన దర్శనం ప్రసాదించేవారు. ఇదే అనుగ్రహాన్ని స్వామి బృందావనంలో కూడా ప్రసాదించారు. గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోలా భవభయ హరణ అమృత చరణ. అలాగే ప్రతి దివ్యోపన్యాసాన్ని భజనతో ముగించడం ఒక నియమంగా పాటించారు. స్వామి భజన పాడుతున్నప్పుడు వెలువడే దివ్య తరంగాలు భక్తులను ఆవరించి వారిని ఆనంద పారవస్యంలో ముంచెత్తడం స్పష్టంగా తెలిసేది. ఓం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం. జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 1950 దశకం మధ్యలో కొందరు భక్తులు భజనలను తేలిగ్గా తీసుకుని తమ పనులు చేసుకోవడం గమనించి స్వామి, మీరు భజన సమయంలో భజన మందిరంలో కూర్చోకపోతే మీ మీద నా దృష్టి ఎలా ప్రసరిస్తుంది? భజన సమయంలో నా దృష్టి ఎవరి మీదైనా పడితే తక్షణమే వారి ఎన్నో జన్మల కర్మలు భస్మమవుతాయి. అందుకే మీరంతా తప్పకుండా భజనలో పాల్గొనాలని చెప్తాను అని వివరించారు. భజనలో పాల్గొనేవారు పాటించాల్సిన ఆదేశాలు ఏవంటే, బిగ్గరగా పాడాలి, చేతులతో చప్పట్లు చరచాలి, ఇతరుల ఏకాగ్రతకు భంగం కలిగించే కదలికలు లేకుండా కూర్చోవాలి, పురుషులు ఒక ప్రక్కన స్త్రీలు ఒక ప్రక్కన వేదికకు అభిముఖంగా కూర్చోవాలి. భక్త సమూహంలో కనీసం ఒక్కరైనా దైవం మీద దృష్టి పెట్టి ఆర్తితో భజనలు పాడితే అక్కడున్న వారందరిపైనా దైవానుగ్రహం ఉంటుంది అని కూడా స్వామి చెప్తారు. భజనలో ప్రధాన గాయకులకు స్వామి కొన్ని ఆదేశాలిచ్చారు. భజనలు పాడటం ఒక సాధనగా భావించాలే తప్ప అదొక కచేరీ అనుకోకూడదు. కనుక భజనలు పాడడం శ్రావ్యంగా ఉండాలి, కానీ మిగిలిన వారు అనుసరించగలిగేంత సులభంగా ఉండాలి. భజనలు సమర్పించే ముందు భక్తులు శ్రద్ధగా సాధన చేయాలని కూడా స్వామి చెప్పారు. To sing a song, what sort of how do you practice? Because of practice only you have become a singer. If you don't practice, you are not a singer. Even if you sing, there will be no one to listen. It will be out of tune. So in order to have correct tune, you should practice. Guru Nanak Yeshu Buddha Hare. వినేవారి ఇష్టదేవతల నామాలు రూపాలు వేరు కావచ్చు. కనుక భజనలో వీలైనంత మంది దేవీ దేవతల నామాలను చేర్చాలి. భజన అందరినీ కలుపుకొని పోయేలా ఉండేందుకు సర్వధర్మ భజన తప్పనిసరి. పాడేటప్పుడు చప్పట్లు కొట్టడం ముఖ్యమని స్వామి ప్రత్యేకంగా చెప్తారు. జీవితం ఒక చెట్టు లాంటిదని, దాని కొమ్మలపై అరిషడ్వర్గాలనే పక్షులు కూర్చుని ఉంటాయని స్వామి చెప్తారు. అవి రెట్టలు వేసి మీ శాంతిని ఆనందాన్ని భగ్నం చేస్తాయి. దైవనామాన్ని పాడుతూ గట్టిగా చప్పట్లు చరిస్తే అవి ఎగిరిపోతాయి. भूपते राघवा राजा राम, ओ राजा राम, ओ साई राम. भूपते राघवा दशरथ नंदन राजा राम, कौसल्यात्मज सुंदर राम, राम राम जय राजा राम, राघव श्यामल कोमल राजा राम, श्यामल कोमल मेघ श्यामा. राम राम जय राजा राम, श्यामल कोमल मेघ श्यामा.
సంకీర్తన యొక్క సారం ఏమిటి? భగవత్ ప్రేమకు పాత్రుడు కావటమే సంగీతం యొక్క సారం. భావము నెరిగి భక్తిని కూర్చి ప్రేమను చేర్చి పవిత్రమైనటువంటి పలుకుల చేత పరమాత్మని ప్రేమిస్తూ వర్ణించటమే గానము. పదములకు అర్థము తెలియకుండా, భావమును చేర్చకుండా, ప్రేమను అందులో ప్రవేశపెట్టకుండా గానము కేవలము అది ఒక టేప్ రికార్డ్ అని చెప్పవచ్చును, గ్రామ్ఫోన్ ప్లేట్ అని చెప్పవచ్చు. భగవాన్ దివ్యోపన్యాసాలు విజ్ఞాన నిధులు అయినట్లే భజనలు కూడా చిన్న చిన్న పదాలు పంక్తులలో శ్రావ్యంగా కూర్చిన స్వామి సందేశాలే. భజనలో గోపాల గోపాల అనే పాట పాడుతున్నప్పుడు గోపాల అంటే బృందావనంలో గోవులను కాసేవాడని అనుకోకూడదు. గో అంటే భూమాత లేదా అన్ని జీవులు అని స్వామి వివరించారు. కనుక గోపాల అంటే వాస్తవంగా మొత్తం సృష్టికి సంరక్షకుడు. ప్రభువును ఘనశ్యాముడు అంటే ఆకాశపు నీలివర్ణం కలవాడని వర్ణిస్తారు. దీనిని కూడా స్వామి వివరించారు. ఇక్కడ నీలివర్ణం చర్మం రంగు కాదు, నీలం అంటే అనంతమని అర్థం. ఆకాశంలా సముద్రంలా అనంతమైన ప్రతి ఒక్కటి నీలంగానే ఉంటుంది. అలా ఘనశ్యాముడు అంటే అనంతుడు, అంతుపట్టనివాడు. అలాగే ఆయనను కమలనయన, కమలచరణ అని ఆరాధించినప్పుడు వాస్తవంగా దాని అర్థమేమిటంటే బురదలో పుట్టిన కమలం ఎప్పుడు దానికి ఎగోనే ఉంటూ ఒక్క చుక్క నీరు కూడా దాని ఆకులపై నిలువనియనట్లే భౌతిక ప్రపంచంలో మానవ రూపం దాల్చిన దైవం కూడా దానికి ఎగువనే ఉంటాడు. అందువల్ల సాయి భజన అంటే సంగీత గుళికలో దట్టించిన వేదాంతమే. క్రమక్రమంగా భగవాన్ భక్తులు, విద్యార్థులు భజనలు కూర్చడం ప్రారంభించారు. అవి స్వామి లీలలు, మహిమలు వర్ణించడానికి ఉపకరణాలయ్యాయి. సాయి మేరా తుమ్హో సహారా అనే భజన ఉద్యోగం లేక పసికందైన కూతురి నామకరణం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక భక్తుడు కూర్చున్నది. అతడు కన్నీటితో స్వామిని వేడుకోగానే ఎక్కడి నుంచో ఒకతను వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు అతని చేతిలో పెట్టాడు. ఆ క్షణంలో అతని హృదయం నుంచి ఆసువుగా ఉబికి వచ్చినదే ఆ భజన. కస్తూరి తిలకం నారాయణం అనే భజన జన్మాష్టమి నాడు గురువాయూర్ సందర్శించిన ఒక భక్తుని మనసులో భగవాన్కు ఏదైనా సమర్పించాలని కలిగిన కోరిక నుంచి పుట్టింది. పవనసుత హనుమానికి జై. కాన్పూర్లో ఒక హనుమాన్ మందిరం సందర్శించినప్పుడు అక్కడ మహోత్సాహంతో భక్తులు హనుమకు చేసే జై జయకారాలు విని ఉత్తేజితుడైన ఒక భక్తుని మనసులో సద్యోజాతమైన భజన అది. త్రిపుర సుందరి మా అంబ దయాసాగరి అనే భజన ఆఫీసులో కార్మిక సంఘాల ఒత్తిళ్లకు తట్టుకోలేక కలవరపడుతున్న ఒక భక్తుడు తాను సాయిమాత ఒడిలో తలదాచుకున్నట్లు ఊహించుకున్న సందర్భంలో కూర్చున్నది. నవరాత్రి రోజులలో స్వామిని దివ్యమాతగా ఊహించుకున్న ఒక గాయక భక్తుడు అప్పటికప్పుడు పాడిన పాటే జయ దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి జగన్మాత. జబ్బు పడ్డ కొడుకు కోసం ఒక తల్లి నోట పాటగా వెలువడిన ప్రార్థనే అంతరంగ సాయి, అనాథనాథ సాయి. అంతరంగ సాయి అనాథనాథ. శంకరం భజే శంకరం భజే
ఈ డిజిటల్ యుగంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు ప్రశాంతి మందిరం భజనల ప్రత్యక్ష ప్రసారాలు వినవచ్చు. ప్రతినిత్యం భజనలు అందించే శ్రీ సత్యసాయి భజనల యూట్యూబ్ ఛానల్ ఎన్నో గృహాలలో విడదీయరాని భాగమైంది. అది ప్రసారం చేసే కార్యక్రమాలలో నిజమైన సాయి భజనల సౌరభం పరిమళిస్తుంది. భైరవి అంబే భవానీ. నేడు సాయి భజనలను ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్, ఇండోనేషియన్, జర్మన్ తదితర ఎన్నో భాషల్లో పాడుకుంటున్నారు. స్వామి విశ్వవ్యాప్త సాయి భజన ఉద్యమాన్ని ప్రారంభించి ఊరుకోలేదు. అందులో ఆయన తన శక్తిని ప్రవేశపెట్టారు. ఆ సాధనకు పురస్కారం కూడా స్వయంగా స్వామి. తమ అవతార కాలంలో వేల కొద్దీ గంటలు భక్తులు సమర్పించే భజనలు స్వీకరించడంలోనే గడిపారు స్వామి. భజనకు తాళం వేస్తూ నిగూఢమైన చిరునవ్వుతో పారవస్యంతో స్వామి ఊగడం దేవతలు సైతం చూడాలని ఆరాటపడే ఒక అలౌకిక దృశ్యం. भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, शांति नहीं। हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं।